నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్సింగ్ కేసులో అసలు ఏం జరుగుతుంది? జాహ్నవి అసలు ఎక్కడ వెళ్ళింది? ఇన్ని డేస్ ఏమో జాహ్నవి మిస్ అయిందని చెప్పేసి అడవంతా గాలించారు. కానీ ఇప్పుడు జాహ్నవిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఇప్పుడు క్రైమ్ టీమ్ కూడా ఇందులోకైతే దిగడం అయితే జరిగింది. మరి ఇప్పుడు జాహ్నవి అసలు ఎక్కడ ఉండొచ్చు? నిజంగానే జాహ్నవిని ఎవరైనా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా? సో ఇన్ని డేస్ మనం చూసుకుంటే గనక జాహ్నవి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గ్రామ ప్రజలు చాలా మంది అక్కడికైతే రావడం జరిగింది. అంటే దాదాపు 500 నుండి 1000 మందికి పైగా జాహ్నవి కోసం అయితే వెతకడం అయితే జరుగుతూ ఉంది. ఆ అడవంతా గాలించారు. ఏదైతే ఇప్పుడు 40 ఎకరాల పామ్ ఆయిల్ తోట ఉందో దాని చుట్టూ విత్ డ్రోన్ల సహాయంతో, డాగ్స్ స్క్వాడ్స్‌తో సో చాలా మంది అక్కడ పోలీసుల సహాయంతో చాలామంది అక్కడ ప్రతి ఒక్క చోట చెట్టున గాలించారు. అయినా జాహ్నవి ఆచూకీ మాత్రం దొరకలేదు. సో కొన్ని అనుమానాలతో గూడా అంటే అక్కడ బొమ్మలను కట్టడం గానీ, ఆ బొమ్మల్లో కొన్ని మాంసాలను పెట్టడం గానీ, ఎందుకనంటే గనక ఏదైనా అడవి మృగం ఏదైనా చేసుండొచ్చా? జాహ్నవి మీద అటాక్ చేసుండొచ్చా? అనే కోణంలో గూడా పోలీసులు ఆలోచించి ఆ బొమ్మల్ని కూడా అక్కడక్కడ కట్టడం జరిగింది. దాన్ని కొంతమంది చేతబడన్నారు, ఇంకేదో అన్నారు. కానీ దాని తర్వాత డీఎస్పీ, ఎస్పీ వాళ్ళు బయటకొచ్చి గూడా సో వాళ్ళు గూడా మీడియా పరంగా అయితే చెప్పడం జరిగింది. ఇది మేమే కట్టాము. ఒక ఇది కూడా ఎంక్వైరీలో ఒక భాగం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళు కట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పటికే జాహ్నవి మిస్ అయ్యి అయితే దాదాపు 17 రోజులు గడిచి ఇప్పటికే 18 రోజులైతే అవుతూ ఉంది. కానీ అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం కొంచెం కూడా దొరకలేదు. మరి అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? ఇప్పుడైతే క్రైమ్ టీమ్ అయితే ఇందులోకైతే దిగడం అయితే జరిగింది. ఇప్పటికే చాలా బృందాలుగా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అలా అని చెప్పేసి అంటే తుని మండలం ఒక్కటే వెతకడమనే కాదు, ఇంకా గుట్టల్లో ఏదైతే కొండలు ఏవైతే ఉన్నాయో ప్రతి చెట్టునైతే ఇప్పటికైతే వెతుకుతూనే ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కాకినాడ డిస్ట్రిక్ట్ తుని మండలం సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో ప్రతి చోట వాళ్ళైతే వెతుకుతూనే ఉన్నారు. ప్రతి సీసీ కెమెరా వెతుకుతూనే ఉన్నారు. ఇది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే రోజు ఏదో ఒక చిన్న బయటనైతే పడుతూ ఉంది. ఏంటంటే ముఖ్యంగా జాహ్నవితో వెళ్ళిన వాళ్ళ పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం, తిరిగొచ్చిన 2 రోజులకి మళ్ళీ అది చనిపోవడం అనేది ఒక పెద్ద ట్విస్ట్‌గా అయితే మారింది. దాన్ని ఇంకా పోస్ట్‌మార్టంకి అయితే పంపించడం జరిగింది. మరి అది అసలు ఎలా మరణించింది, ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కుక్క కూడా మరి జాహ్నవితో పాటే ఎళ్ళిందా? 3 రోజులు జాహ్నవితోనే ఉందా అనంటే గనక ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జాహ్నవి తో లేదు, ఇది డైరెక్ట్ కొండల్లోకి వెళ్ళలేదు. ఇది ఒక గ్రామంలోకి ఎళ్ళింది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం విజువల్స్‌లో నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. సో అక్కడ మెయిన్ ఏంటంటే తుని మండలంలోనే తిరిగింది ఆ 3 రోజులు అని చెప్పేసి కూడా కొన్ని విజువల్స్ అయితే బయటకొస్తూ ఉన్నాయి. మరి ఆ తుని మండలం ఆ పరిధిలోనే ఉందా? సో అక్కడే అందులోనే జాహ్నవి అనేది జాహ్నవిని ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చా? లేదంటే ఈ గ్యాప్‌లోనే అంటే ఇప్పుడు ఏదైతే 15 రోజులు, 18 రోజుల గ్యాప్‌లోనే సో మరి జాహ్నవిని ఎక్కడికైనా తరలించి ఉండొచ్చా? మరి అసలు జాహ్నవి అసలు ఎక్కడికి వెళ్ళుండొచ్చు? జాహ్నవిని ఎవరు కిడ్నాప్ చేసుండొచ్చు? ఒకవేళ ఈ కిడ్నాప్ కోణంలో గనుక ఆలోచిస్తే ఎవరైనా కక్షపూరితంగా చేసుండొచ్చా? లేదైతే రెగ్యులర్‌గా ఎవరైనా చేసేవాళ్ళే చేసుండొచ్చా? అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులైతే ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటింటికి వెళ్లి అయితే ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏ ఒక్క సీసీ కెమెరాను కూడా వదలకుండా, ఏ ఒక్క వెహికల్‌ని కూడా వదలకుండా ప్రతి చోట గాలిస్తూనే ఉన్నారు. పోలీసులు గానివ్వండి, ఇటు ఎన్డీఆర్ఎఫ్ గానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ గానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు క్రైమ్ టీమ్ కూడా రావడం అయితే జరిగింది. సో క్రైమ్ టీమ్ కూడా వెతకడం అయితే జరుగుతూ ఉంది. మరి అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? ఇక్కడేమో తల్లిదండ్రుల ఆవేదన, తల్లిదండ్రుల బాధ, తల్లిదండ్రుల ఏడుపు మనకు అదే వినిపిస్తూ ఉంది. అదే కనిపిస్తూ ఉంది. అయినా గాని జాహ్నవి ఆచూకీ మాత్రం కనిపించట్లేదు. ఒకవైపు ఆస్ట్రాలజర్స్ ఏదేమైనప్పటికీ ఈ ఆస్ట్రాలజర్స్‌ని ఎంత ఎంకరేజ్ చేయకపోతే అంత మంచిది. ఎందుకు అనంటే గనక వాళ్ళు వచ్చి ఏదో చెప్పడం, ఏదో హోప్ ఇవ్వడం, ఇంకొకరు రావడం, జాహ్నవి ఇదే పరిధిలో ఉంది, జాహ్నవి తొందరలోనే తిరిగొస్తుందని చెప్పడం, ఇంకొకరొచ్చి జాహ్నవి అసలు లేదు అని చెప్పడము, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇదొక పాయింట్‌ని, ఇదొక కేస్‌ని యూజ్ చేసుకొని చాలామంది ఇందులోకైతే రావడం జరుగుతుంది. పోలీసులైతే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వొద్దు మోస్ట్‌లీ. ఎందుకనంటే గనక పోలీసులు వాళ్ళ దర్యాప్తు వాళ్ళైతే చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో కొంతమంది ఆస్ట్రాలజర్స్ వచ్చి సో దాని ద్వారా చాలామంది అంటే వాళ్ళ తల్లిదండ్రులైతే ఒక హోప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులైతే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు క్రైమ్ టీమ్ కూడా ఇప్పుడు అయితే చాలా గట్టిగానే ఎంక్వైరీ చేస్తూ ఉంది. మరి తొందరలోనే జాహ్నవి దొరుకుతుందా? దొరకాలని మన ఆంధ్రప్రభ నుంచి అయితే కోరుకుంటున్నాం. జాహ్నవి ఎక్కడ ఉన్నా గానీ క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి మన ఆంధ్రప్రభ నుండి అయితే కోరుకుందాము.